బలిజల అభ్యున్నతికి నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరులోని క్యాంపు భవన్లో బలిజ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బలిజ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. మంత్రికి కాపు నేతలు అపూర్వ స్వాగతం పలికారు. మంత్రి నారాయణ చేసిన అభివృద్ధి ఆడియో, వీడియో ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపర్చిన బలిజ విద్యార్థులకు పురస్కారాలు, నగదు బహుమతి అందజేశారు. విద్యార్థులను ఉద్దేశించి నారాయణ మాట్లాడుతూ 7 ఏళ్ల నుంచి ప్రతిభా పురస్కారాలు అందిస్తున్న బలిజ సేవా సమితికి అభినందనలు తెలియజేశారు. సేవా కార్యక్రమాల్లో ముందున్న తులసి సీడ్స్ యాజమాన్యాన్ని ఆయన కొనియాడారు. సరైన విద్య అందితే ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, కాపు నేతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. శెట్టిపల్లి హర్షవర్ధన్ సార్ తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలకు తెలిసే రాసిన ప్రసాదం నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఆయన అనుభవాలు చెప్పారు. దానివల్ల ఫర్దర్గా ఎలా మల్టిప్లై అవుతుందో నేను ఏంటంటే వాడు చేసిన సహాయం మళ్ళా 10 మందికి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా చేసి మరొకసారి లోకల్ రవి గారిని ప్రత్యేకంగా అభినందించి ఈ కార్యక్రమానికి వచ్చి అందరికీ ధన్యవాదాలు తెలియజేసి చాలా రాస్తారు. ఆయన యూఎస్ఏ ఉన్నారు. ఆయన కూడా స్కూల్ తీసుకొని చేస్తానన్నారు. ఇలా ఎడ్యుకేషన్ ఈరోజు అభిప్రాయాన్ని నిర్వహిస్తున్నాను. ఈరోజు సోషల్ మంత్రి కావచ్చు, మీ రవి కావచ్చు, చాలా మంచి కార్యక్రమం. మీ పిల్లలందరూ ఒకటే ఏదైతే మీరు స్కాలర్షిప్ ద్వారా ఈరోజు చేస్తున్నాను, రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు అంటున్నా మీరు జ్ఞాన చదివితే మీరు మళ్ళీ 10 మంది వచ్చేది. మీరు ఉన్నత పోయిన తర్వాత 10 మంది వచ్చేది. తర్వాత బలిజల కంటే నెల్లూరులో ఒక బిల్డింగ్ కావాలని నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మాకు పెళ్ళాలి తెలియదు. కమిటీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉంటున్నారు. అయితే మంత్రి గారిని ఫస్ట్ బీసీ ల్యాండ్ అలాట్ చేశాం. ఆ తర్వాత ఈ కాదు ఇక్కడ 3 ఎకరాల 43 సెంట్లు దీన్ని అధికారులు చెప్పి వెంటనే క్యాబినెట్ లో పెట్టి వీరికి అప్పుడు చేయటం, నేను నా పిల్లలు చెప్పి ఒక గంటలో దీనికి ఇచ్చిన వరకు దీన్ని డెవలప్ చేశారు. మరి ఇంకో ఫ్లోర్ కూడా ఒరిజినల్గా ఇంకో ఫ్లోర్ కూడా డిజైన్ ఉంది. అయితే గత ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టింది. మళ్ళా ఈ ప్రభుత్వం దీన్ని మళ్ళా ఫస్ట్ ఫ్లోర్ యాక్షన్ గా సింగసారి ప్రారంభం చేశాను. దాన్ని కూడా మరొక 1 ఫ్లోర్ నారాయణ ఇస్తున్నారు. దీన్ని కూడా మరొక 6 నెలలు కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నెల్లూరులో ఇంటినే ఉన్నాయి. కారు బిల్డింగ్ కావాలా, బస్సు కావాలి. కానీ మంత్రాలంగా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది సేవ చేయడానికి. ఆ ఆపర్చునిటీ ఇమీడియట్గా యాక్షన్ చేసాను. నేను చేసే ముందు కూడా ఫస్ట్ డీసీగా చేశారు. దాన్ని మళ్ళీ నాకు అన్నట్టు నెగటివ్ ప్రచారం చేస్తున్న ఉద్దేశంతో రాజకీయంగా ఆలోచించాలి. ఆహ్వానం ముస్లిం షేక్ అబ్దుల్ అజీజ్.